రోజులుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వరుసగా దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న విభూతి శేఖర్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నిందితుడు ఊరి శివార్ల గల దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడని, ఇటీవల ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో నల్లపోచమ్మ దేవాలయంలో మరి కొరట్లలోని దేవాలయంలో దొంగతనాలకు పాల్పడ్డాడని, జగిత్యాల పట్టణ పోలీసులు రోజువారీ తనిఖీలో భాగంగా పట్టణంలోని చిన్న కెనాల వద్ద తనిఖీలు చేస్తుండగా నిందితుడు శేఖర్ పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానంతో నిందితుడిని పట్టుకుని అతని వద్ద గల అనుమానాస్పద వస్తువును తనిఖీ చేయగా నిందితుని వద్ద దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడ్డాడని, వస్తువులు లభ్యమయ్యాయని, అతనితో పాటు సహకరించిన మహిళ పరారులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గత 2 రోజుల క్రితం నర్సింగ్ కళాశాల మరియు సబ్ రిజిస్టర్ ఆఫీసులో దొంగతనాలకు పాల్పడిన బాల నేరస్తుని కూడా అరెస్టు చేసి జువెనైల్ హోమ్ కు తరలించినట్లు డీఎస్పీ సందర్భంగా పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో పట్టణ సిఐ ఎస్ వేణుగోపాల్ తో పాటు ఎస్ఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మన జగిత్యాల జిల్లా పరిధిలో మన కొరట్ల ప్రాంతంలో, జగిత్యాల ప్రాంతంలో మరియు ధర్మపూర్ ప్రాంతంలో పలు దేవాలయాల్లో చోరీలు జరిగి ఆ చోరీలకు పాల్పడిన వ్యక్తిని మన జగిత్యాల టౌన్ పోలీసులు, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మరియు ఎస్ఐ కిరణ్ ఆధ్వర్యంలో ఐడిపాటి పోలీసులు ఈ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతని పేరు విభూతి శేఖర్. ఇతడు అలవాటు పడ్డ దొంగ నేరస్తుడు. గతంలో దాదాపు 25 కేసులలో ఇతను నిందితుడు. 17 కేసులలో కూడా ఇతనికి నేరాంగీకారం చేసి ఇతనికి కన్విక్షన్, జైలు జీవితం అనుభవించాడు. ఇతడు మొన్ననే ఒక 1 మంత్ కింద జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ సేమ్ ఇట్లాంటి దొంగతనాలే చేయడం మొదలుపెట్టాడు. ఇతడి ఎంఓ ఏంటంటే మన ఐసోలేటెడ్ టెంపుల్స్, అంటే పట్టణానికి దూరంగా ఉన్నాయి కావచ్చు, లేకపోతే విలేజ్కి దూరంగా ఉన్న టెంపుల్లో పోయి అక్కడ దొంగతనం చేస్తాడు. ఈసారి ఏంటంటే ఇతడు జగిత్యాల పట్టణానికి చెందిన లక్ష్మి అనే ఒక మహిళతోటి పరిచయం ఏర్పరచుకొని ఈసారి ఇద్దరు కలిసి ఈ దేవాలయాల్లో, కొరట్లలో ఒకటి, నేరేలలో ఒకటి, మరియు మన జగిత్యాల పట్టణంలో నిన్న జరిగిన 2 దేవాలయాల్లో వీళ్ళు చోరీలకు పాల్పడుతూ వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఇక మన చోరీ జరిగిన సొత్తును మొత్తం రికవరీ చేయడం జరిగింది. దాదాపు 50,000 రూపాయలు, రాగి వస్తువులు, వెండి వస్తువులు, తర్వాత చిల్లర, హుండి, గోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత దీంతో పాటు ఏంటంటే మొన్న జరిగిన ఎస్ఆర్ఓ ఆఫీస్లో మరియు లేడీస్ హాస్టల్లో జరిగిన ఇంకొక 2 దొంగతనాల దాంట్లో కూడా ఒక బాల నేరస్తుని అరెస్ట్ చేసినాము. అతని దగ్గరికి వెళ్ళి కూడా సెల్ ఫోన్ రికవరీ చేసినాం. గతంలో ఒక ల్యాప్టాప్ మరియు మొబైల్ షాప్లో కూడా అతను దొంగతనం చేసినాం. ఈ 4 కేసుల్లో అతన్ని జువెనైల్ వరకు తరలించడం జరిగింది.